ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ ఇల్లు కూల్చివేత, తీవ్ర షాక్లో ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే హైదరాబాద్ ప్రస్తుత నగరంలో అక్రమ నిర్మాణాలపై ఏ స్థాయిలో కొరడా జులిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నగరంలోని చెరువులు, నాలాలు, బఫర్ జోన్లో ఉన్న అక్రమ స్థలాలను కబ్జాలు చేసి నిర్మించిన భవనాలను హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తుంది. ఇక ఈ విషయంలో సామాన్యులు, ధనికులు అని తేడా లేకుండా రూల్స్కు భిన్నంగా ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి తన బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది. అయితే ఈ చర్యలపై ఇప్పటికే నగర వ్యాప్తంగా పలు విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హైడ్రా కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కొందరంటే, హైడ్రా దూసుకుపోతూ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇటీవల కాలంలో గతం కంటే హైడ్రా కూల్చివేతలు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ హైడ్రా కూల్చివేతలు సామాన్యులకేనా, ప్రభుత్వ అధికారంలో ఉన్నవారు ఆక్రమించే స్థలాలను ఎందుకు గుర్తించడం లేదు, వాటిని ఎందుకు కూల్చడం లేదు, ఇది ఎంతవరకు కరెక్ట్, దీనిపై మీ స్పందన ఏమిటంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కమిషనర్ రంగనాథ్,